అడిగిన ప్రశ్నలు ఇవన్నీ కూడా చూస్తే మన భారత స్త్రీకి ఉన్నంత ఔన్నత్యం కానీ, భారత స్త్రీకి ఉన్నంత ధైర్యం కానీ, జ్ఞానం కానీ పురుషుడికి కూడా లేదనేటటువంటిది అనేక సందర్భాల్లో నిరూపించారు. కాబట్టి అప్పుడు స్త్రీలని రక్షించుకోవలసిన అవసరం ఏర్పడి వారికి ఇంటి దగ్గరే గురుకులాలు పెట్టి ఇంట్లోనే గురువుని రప్పించి వాళ్ళకి వీణ నేర్పించేవారు, హార్మోనియం నేర్పించేవారు, పెద్ద బాల శిక్ష నేర్పించేవారు, ఇంటికి పిలిచి కథలు చెప్పించేవారు, పతివ్రతల గాథలు వినిపించేవారు. ఆ విధంగా ప్రతి స్త్రీ కూడా మన భారతదేశంలో హైలీ ఎడ్యుకేటెడ్, స్కూల్కి వెళ్ళకపోవచ్చు, 5వ తరగతి వరకు కూడా చదువుకోకపోవచ్చు, కానీ ఆమెను కదిలిస్తే అద్భుతమైన ఒక జ్ఞానం ఆవిడ నుండి మనం పొందవచ్చు. అక్కడ కూర్చొని తల్లులను అడగండి, నేనేదో వేదిక మీద కూర్చొని నాకేదో తెలుస్తాను అట్లా గుర్తు చేసుకుంటున్నావు అంతే. ఆ తల్లులను అడగండి, అక్కడ కూర్చొని ఎదుర్కోవాలని అనుభవించాలంతనే బోలెడని విషయాలు వాళ్ళని కదిలిస్తే బోలెడని వస్తాయి మనకి. అలా మన అమ్మమ్మలు, మన నాన్నమ్మలు, మన తాతయ్యలు అందరూ కూడా ఒకే ఒక్క వాక్యంలో ఒక్కొక్క సామెతలో మనందరినీ కూడా మేలుకొలిపేవారు. అలాంటి అద్భుతమైనటువంటి దేశంలో పుట్టాం నాన్న మనం. అందుకనే మా నాగేంద్ర ప్రసాద్, మన కృష్ణారెడ్డి గారు లాంటి వీళ్ళందరూ కూడా ఎందుకు తపనపడి ఇటువంటి ప్రయత్నాలు, సత్సంగాలు, సద్గోష్ఠులు, సద్గ్రంథ పఠనాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మనదైనటువంటి భారతదేశం గనక చెడిపోతే, వివేకానందుడు అన్నట్టు నా భారతదేశం గనక నశిస్తే ఆదర్శవాదం అడుగంటిపోతుంది, మానవత్వం హోమద్రవ్యం అవుతుంది అని ఆయన అలా జరగడానికి వీళ్ళని ఆక్రోశించాడు స్వామి వివేకానంద. అందుకని ఇది జ్ఞాన భూమి కాబట్టి, ప్రపంచం మొత్తానికి జ్ఞానాన్ని అందించినటువంటి భూమి కాబట్టి. ఎందుకనంటే ప్రపంచం అంతా నిద్రపోతున్న సమయంలో మై డియర్ స్టూడెంట్స్ మీరు తెలియాలి మాట, ఇప్పుడు ప్రపంచం అంతా నిద్రపోతుంది తెలుసా మీకు? ఈ దేశం ఇప్పుడు మెలకుగా ఉండి పగటి పూట చూస్తోంది. ప్రపంచమంతా నిద్రిస్తున్న సమయంలో ఒక్క నా భారతదేశం మానవుల లాంటి వారు, స్త్రీలు అనేవాళ్లే, నాట్ ఓన్లీ ఇన్ భారతదేశం. అసలు స్త్రీ అనే పదమే ఎటువంటిది? సకార రకార తకారాలు, సత్వగుణ రజోగుణ తమో గుణాలు, ఈ కారము చైతన్యము, ఈ 3 గుణాలని సరైన నిష్పత్తిలో ఉంచుకోగలిగే స్త్రీ. ఈ 3 గుణాలు సరైన నిష్పత్తిలో ఉంచుకుంటుంది కాబట్టి ఆమె 3 పాయల జడల్లుకుంటుంది. ఈ 3 నీటి సరైన నిష్పత్తిలో ఉంచుకుంటుంది ఆ తల్లి. త్రివేణి సంగమం, ఇసుక, నీళ్లు, సిమెంట్ సమపాలలో కలపకుండా ఏది ఎంత పాలలో కలిపితే ఆ బిల్డింగ్ గట్టిగా ఉంటుందో ఇంజనీరింగ్ తెలుసు. అలాగే సత్వగుణ రజోగుణ తమో గుణాలు ఏ నిష్పత్తిలో ఉంటే స్త్రీ సంయమనం పాటించగలుగుతుందో, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతుందో, అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అత్తవారింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, అటు పుట్టినింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, రెండింటిని సమాజాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇంట్లో పిల్లల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అటు భర్తని బ్యాలెన్స్ చేయాలి. ఇన్ని రకాల బ్యాలెన్స్ చేయగలిగినటువంటిది ఒక్క స్త్రీ మాత్రమే. స్త్రీ మాత్రమే. బయట తన భర్తల గురించి ఎవరైనా మాట్లాడితే అక్కడ సపోర్ట్ చేస్తుంది, అందరి ముందు భర్తను తేలిక చేయకూడదు. ఇంట్లోకి రాగానే చెప్తుంది, ఏమండి మీకు మాత్రం పని అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది, మీకు కూడా తప్పుంది కదా అని ఇంట్లోకి వచ్చి మందలిస్తుంది భర్త. అలా బ్యాలెన్స్ చేయటం అనేటటువంటిది మన భారతీయమైనటువంటి సనాతన ధర్మంలో, మన దాంపత్య ధర్మంలో ఉంది. ఆ దాంపత్య ధర్మమే మన సనాతన ధర్మానికి మౌలికమైన సూత్రం. ఒకసారి మా గుడికి వచ్చాడు ఒక ఆయన, మన దేశస్తుడు కాదు అతను, జపాన్ నుంచి. అక్కడ పద్మనాభ స్వామి పడుకుని ఉన్నారు. అనంత పద్మనాభ స్వామి, గోవిందరాజస్వామి మా దేవాలయంలో. అమ్మవార్లు 2 పాదాల దగ్గర కూర్చున్నారు. ఒక చెయ్యేమో శివలింగం మీద ఉంది, బొడ్డ నుంచి నాభి నుంచి బ్రహ్మ కనిపిస్తుంటే, ఏమిటండి మీ విగ్రహాలు మాకేం అర్థం కావు, బానిసలు చేసుకుంటున్నారు కదా, 2 ఆడవాళ్ళండి, బహుభార్యాత్వం కదా, అది మరి తప్పు కదా అని చెప్పి ఏదో మాట్లాడిపోయాడు మనల్ని గురించి. సరిగ్గా చూడండి మీరు ఆ విగ్రహాన్ని అన్నా నేను. ఏంటో చెప్పండి నాకు అర్థం కాలేదన్నాడు. మీరు అనుకుంటున్నట్టు బానిసలుగా కూర్చొని కాళ్ళు వస్తుండో లేదు, సరిగ్గా చూడమన్నా. అవునండి మీరు చెప్పింది కరెక్ట్, అట్లా పట్టుకుని ఉన్నారు అన్నాడు. మరి ఇంకా ఏం కనపడింది మీకంటే? ఆ బొడ్డు నుంచి ఆయన ఎవరండి, ఈ పడుకుని ఇలా ఏంటండి, ఆ విలాసంగా పడుకోవడం ఏంటంటే ఇదేనండి మా భారతీయ సనాతన ధర్మంలో ప్రతి మూర్తి వెనుక ఒక సింబాలిజం ఉంటుంది, ఒక ప్రతీకాత్మకమైన సందేశం ఉంటుంది.
ఆయన హంసతూలికా తల్పం మీద విలాసంగా పడుకున్నట్టు మీకు కనపడుతోంది. దాని అర్థం ఏమిటంటే ఎంత సంపన్నత నీకు ఉన్నా, ఎంత సంపద నీకు ఉన్నా, నీ దృష్టి ఎప్పుడు ఆ బ్రహ్మ మీద, పరబ్రహ్మ మీద ఉండాలి. ఆ రెండవ చెయ్యి శివలింగం మీద ఉంది. మళ్ళీ మోక్ష స్థితి. ఆ మోక్ష స్థితికి చేరుకోవాలంటే నీవు ఇలా ఒదిగి ఉండాలి. ఆ ఇద్దరు స్త్రీలు ఉన్నారే, వారు శ్రీదేవి భూదేవి. వాళ్ళిద్దరూ కూడా ఆయనకి ప్రళయం రాకుండా ఆయన బ్యాలెన్స్ చేయడానికి పట్టుకుని ఉన్నారండి. శ్రీదేవి భూదేవి మీరు అనుకున్నట్టుగా ఇద్దరు భార్యలు కాదు. శ్రీదేవి అంటే క్యాష్, భూదేవి అంటే భూమి, రియల్ ఎస్టేట్. భూమిని కొనుక్కుంటే డబ్బిచ్చి కొనుక్కుంటాం, భూమిని అమ్మితే మళ్ళీ వచ్చేది క్యాషే. కాబట్టి ఒకే సంపదకి 2 రూపాలు, ఒకే భార్యకి 2 రూపాలండి. ఇది అండి మా భారతీయ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అని చెప్పి అప్పుడు ఆయన తెల్లబోయాడు. ఇది మన సనాతన ధర్మం. ప్రతి మూర్తి వెనుక అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం మీరు చూడండి, అయ్యప్ప స్వామి విగ్రహం చూడండి, కుమారస్వామి చూడండి, గణపతి మూర్తి, ప్రతిదీ సింబాలిజమే. ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ మనకు కనిపిస్తాయి ఆ మూర్తులన్నీ కూడా. ఈ సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనకి ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, ఓపిక ఉండాలి. మనం చదవకపోవడం వల్ల, శాస్త్రాధ్యయనం మనం చేయకపోవడం వల్ల, మన పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు ఎవరెవరో వచ్చి నీ శ్రీకృష్ణుడిని అవమానపరుస్తున్నా, నీ రాముడిని అవమానపరుస్తున్నా, నీ సీతమ్మ తల్లిని నీచంగా మాట్లాడుతూ ఉన్నా నువ్వు సహించి ఊరుకుంటున్నావు, నువ్వు సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటున్నావు అంటే అది నువ్వు తెలుసుకోకపోవడం వల్ల, ఈ బిడ్డలకు తెలియకపోవడం వల్ల. అదే విషయం కనుక వీళ్ళకి తెలిస్తే ఒక ఛత్రపతి శివాజీలా, ఒక వివేకానందుడిలా సమాధానం చెప్తాడు వాడు. ఏనా నాన్న చెప్తారా లేదా? అందుకని చిన్నప్పటి నుండి మీరు ప్రశ్నలు వేయండి, ఆ ప్రశ్నలకు సమాధానం రాబట్టుకోండి. ఎవరైనా మిమ్మల్ని కించపరిస్తే, ఈ భారతీయుడిని ఎవరైనా అవమానపరిస్తే ఘాటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంప్రమైజ్ అయిపోయి బ్రతకడం కాదు మనకు కావాల్సింది. సర్దుకు పొమ్మని మనకు శాస్త్రం చెప్పలేదు, అడ్జస్ట్ అయిపోమని శాస్త్రం చెప్పలేదు, అరేంజ్ చేసుకోమని చెప్పింది. సర్దుకుపోవడం కాదు కావాల్సింది, సరిదిద్దుకోమని చెప్పింది. సీతమ్మ కూడా రాముడితో సర్దుకుపోలేదు, సరిదిద్దుకుంది. కాపురాల్లో కూడా సర్దుకుపోతున్నామండి అంటున్నారు. సర్దుకుపోమని చెప్పాలి. ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో, ఎక్కడ సర్దుకుపోవాలో, ఎక్కడ సరిదిద్దుకోవాలో, అప్పుడు కాపురాలు ఎలా నిలబడతాయో మన పూర్వీకులు మనకి చెప్పారమ్మా, మనకి చెప్పారు. అందుకే సీతాదేవికి జడ వేస్తోంది. పిల్లలు మీరు వినండి, ఆడపిల్లలు మీరు వినండి. కొత్తగా పెళ్లి అత్తగారింటికి వెళుతోంది సీతమ్మ. ఇక పెళ్లి కూతురు చేయాలి. పెళ్లి కూతురు చేస్తుంటే సునైన పాప కూర్చోబెట్టి సీతమ్మకి కూర్చొని తలదవి జడేస్తోంది. అమ్మ ఇప్పటి వరకు ఇట్లా ఉన్నాను కదా, ఇప్పుడు ఏమన్నా కొత్తగా అలుతున్నావేమిటి అని అడిగింది. అడిగితే ఇప్పుడు సీతమ్మ ఏం చెప్పింది, సునైన ఏం చెప్పింది సమాధానం? చూడమ్మా, ఇవాళ నువ్వు ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్తున్నావు కదా బేబీస్, మీరే వినాలి బాగా. మరో ఇంటికి వెళ్తున్నావు కదా, ఆ ఇంట్లో రకరకాల స్వభావాలు వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైన పదార్థం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ఒక అభిరుచి ఉంటుంది. వాళ్ళందరినీ కూడా అర్థం చేసుకుని అందరితో ఇలా శృతి కలుపుకొని అల్లుకుపోవడానికి గుర్తుగానే ఈ జడ వేస్తున్నానమ్మా. జడ వేసుకోవడం పరమార్థం ఇది. ఒక్కొక్క పాయలు అల్లుకుంటూ పోతూ ఉంటే ఆ కుటుంబంలో వాళ్ళని కూడా అలా అల్లుకుంటూ పోవడానికి, ఆ శృతి కలుపుకొని జీవించడం కోసమేనమ్మా ఈ జడ వేసుకోవటం అనేది సాంప్రదాయం అనుకున్నది. ఇది త్రివేణి సంగమం అమ్మా, ఇది త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి. ఇప్పుడు ప్రయాగరాజు మహాకుంభమేళా జరుగుతోంది. ఎప్పుడైనా మీరు ప్రయాగరాజు వెళ్ళండి, అక్కడికి వెళితే త్రివేణి సంగమం దగ్గర ప్రతి భర్త కూడా తన భార్యను ఒడిలో కూర్చోబెట్టుకుని జడ అల్లుతాడు. అక్కడ మీరు చూసుంటారు చాలా మంది. ఆ జడ దానికి సంకేతం. జడ గంగా, యమున, సరస్వతికి సంకేతం. అందుకే మధ్యలో ఉన్న పాయ పైకి కనిపించదు, మీకు 2 పాయలే పైకి దేశం యొక్క ఔన్నత్యము దేశపు స్త్రీ మీద ఆధారపడి ఉంది. ఈ దేశపు స్త్రీ మీద ఆధారపడిన సంస్కృతి ప్రపంచాన్ని కూడా పరిపాలించగలుగుతుంది అంటే దానికి భారతీయ మహిళ యొక్క ఔన్నత్యము. అది గనుక పడిపోతే, అది గనుక దిగజారిపోతే, అది గనుక హక్కుల కోసం పోరాడితే, అది గనుక రోడ్డులు పడిపోతే, అది గనుక సీరియల్స్ ముందు కూర్చొని దుర్మార్గులుగా మిమ్మల్ని చూపిస్తూ ఉంటే, దాని ముందు చప్పట్టు కొట్టుకుంటూ సీరియల్స్ అయిపోతూ ఉంటే బాధపడే స్థితిలో నా మహిళామూర్తులు గనుక ఉంటే ఈ దేశాన్ని ఎవరు పట్టించుకుంటారమ్మా? ఈ భారత పౌరులకి, చిన్నారులకి రామాయణ, భారత భాగవత కథలు ఎవరు చెబుతారమ్మా? ఎవరు చెప్తారు? ఎవరు పట్టించుకుంటారు వీళ్ళని?
మనం పట్టించుకోకపోతే ఇంకెవరో పట్టించుకుంటారు, పట్టుకెళ్ళిపోతున్నారు కూడా. ఎక్కడెక్కడికో సరఫరాలు చేస్తున్నారు మన ఆడపిల్లల్ని కూడా. ఎన్నో రకాలుగా ఈ భారతీయ విత్తనాన్ని నాశనం చేయడానికి, ఈ జ్ఞానపూర్వకమైన ఈ విత్తనాన్ని, ఈ మేలైన విత్తనాన్ని పాడు చేయడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి. చాప కింద నీరుల కుట్రలు జరుగుతున్నాయి. మీకు తాగించే పానీయాలు, పిల్లలు వినండి, మనకు పెట్టే ఆహార పదార్థాలు, అదృష్టవశాత్తు మీరు ఇంకా పల్లెల్లో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ వెళ్ళడానికి సౌకర్యాలు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ పట్టణాల్లో స్విగ్గీ ద్వారా, జొమాటోల ద్వారా రకరకాల ఫుడ్ మనం ఆర్డర్ చేసుకుంటూ మంచాల మీద కూర్చొని తింటూ ఉంటే, తినకూడని పదార్థాలు తింటూ ఉంటే మన జ్ఞానశక్తి నశించిపోతుంది, మన నాలుక మందబడిపోతుంది, మన జీర్ణాశయం కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోవడానికి కావలసిన కుట్రే జరుగుతున్నారు. ఎందుకంటే ఈ మేధస్సును ఎంత చంపేస్తే అంత మంచిది. ఇది కుట్ర, ఇది కుట్ర కుట్ర. పిల్లలు మీకు చెప్తున్నారు, మీరండి జాగ్రత్తగా. మీరు మీకు ఇన్స్టాగ్రామ్ అవి ఇవి వచ్చేటటువంటి ఏవో చాలా వెబ్ సిరీస్ అని అంటారు, రీల్స్ అని రకరకాలుగా వచ్చేస్తున్నాయి. దాని నిండా మీరు చూడకూడని దృశ్యాలు. ఎంటర్టైన్మెంట్ అనేటువంటి పేరిట మిమ్మల్ని నానా రకాల వికారాల వైపుకు తీసుకువెళ్ళడానికి, మానసిక వికారాల వైపు, శారీరక వికారాల వైపుకు మళ్లించడానికి నానా రకాలైన బూతులు కూడా మీకు చూపిస్తున్నారు. చిన్నారులారా, తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. తర్వాత బాధపడే ఉపయోగం లేదు. ముందు నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఆత్మవత్ సర్వభూతాన్ని మాతృవత్ పరదారాశ్చ, ఇతరుల యొక్క తల్లిని, భార్యను తల్లితో సమానంగా చూస్తే మనం ఇవాళ ఆ తల్లిని ఎటువంటి పొజిషన్ లో పెడుతున్నాం, ఆ తల్లులు కూడా ఎటువంటి దేనావస్థలకు వెళ్ళిపోతున్నారు. అటువంటి తల్లులు కూడా ప్రలోభాలకు పడిపోయే పరిస్థితి వస్తుందంటే వివాహ వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. అంటే మన దేశపు వివాహ వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఇంకా ప్రపంచంలో మిగిలేదేం లేదు, అంతా శూన్యమే. మన వివాహ వ్యవస్థే మన కుటుంబ వ్యవస్థకు కారణం. అటువంటి కుటుంబ వ్యవస్థే భారతదేశంలో నాశనం అయిపోతే ఇక ప్రపంచమే లేదు, దిక్కులేని సమాజం మొత్తం నాశనం అయిపోతుంది. అందుకని కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు ఒక మాట, మహానుభావుల యొక్క విగ్రహాలు మనకి ఏదో సందేశం ఇస్తున్నట్టుగా అక్కడ సరస్వతి మాత మనలో జ్ఞానాన్ని ఉద్దీపింపచేస్తూ ఈ జాతి కోసం, ఈ దేశం కోసం శ్రీకృష్ణుడే మరో అవతారంగా జన్మించి తల్లిదండ్రుల చేత కేశవరాం అనేటటువంటి పేరుని పెట్టుకుని ఈ దేశం కోసం తప్పించినటువంటి మరో అవతార పురుషుడైనటువంటి డాక్టర్ జీ మూర్తి దగ్గర నిలబడినప్పుడు నా శరీరం అంతా కూడా రోమాంచితమై ఒక రకంగా కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. కారణం ఏమిటంటే, ఆత్మీయ బంధువులారా, ఆర్ష ధర్మోపాసకులారా, హైందవ వీరులారా, భారత పౌరులారా, ఈరోజు ఇక్కడ మనందరినీ కూడా సమావేశపరిచినటువంటి కారణం, ఆ కారణభూతుడు నా ప్రక్కనే కూర్చున్నటువంటి శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు. నాకు దాదాపుగా 30-40 సంవత్సరాల క్రిందటని నేను ఆయన మొట్టమొదటిసారిగా పటాన్ చెరువులో చూశాను. అక్కడ వారు ఉపన్యసిస్తూ ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడే విశ్వ హిందూ పరిషత్తు నాకు పరిచయమైనటువంటి తొలి రోజులు. ఆనాడు ఆయన మాట్లాడుతూ ఉంటే నేను ఉత్తేజపడి నా వేలును బేడుతో కోసుకుని ఆ రక్తంతో ఆయనకి తిలకందిద్దాను. ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలు పెరగని బాటసారి, అలు పెరగకుండా కూడా ఈ భారతీయ ధర్మం కోసం, ఈ సనాతన ధర్మం కోసం భగవంతుడు తానికి ఇచ్చినటువంటి ఒక పాత్రను పోషిస్తూ ఈ వికాస తరంగిణి పేరిట, వికాస భారతి పేరిట కొన్ని వందల కార్యక్రమాలు అందరూ గురువు
స్వాములు, పెద్ద పెద్ద ప్రవచనకర్తలందరూ కూడా సిటీల్లో పెద్ద పెద్ద భవనాల్లో నివసిస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ మా నాగేంద్ర మాత్రం చుట్టుపక్కల గ్రామాల పట్టుకొమ్మలను గుర్తించి ఆ గ్రామ ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో కూడా 2-3 కార్యక్రమాల్లో నేను పాల్గొనడం కూడా జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమానికి వస్తూ ఉన్నప్పుడే ఒక తల్లి, ఎవరున్నారు నాకు తెలియదు, పూర్తిగా ముఖం చూడండి, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అప్పుడు నాకు అనిపించింది, కారు దిగుతూ ఉన్నప్పుడే, చంద్రమౌళి నువ్వేనా తల్లి? వస్తూ ఇంకా నేనేం మాట్లాడాలి, ఇక్కడికి వచ్చి అంత తక్కువ చెప్పేస్తుంటే చెప్పవలసినవన్నీ ఇంకా నా పనే ఉంది అని అనిపించింది నాకు. మరి ఇటు చంద్రమౌళిని, సుజాత శర్మ గారు వారి కోడలట మరి వారసత్వం పుచ్చుకున్న మా భార్గవి నా పక్కనే ఉంది. వస్తూనే హుషేన్ రెడ్డి గారు కూడా ఇప్పుడే పరిచయ వాక్యాల్లో మాట్లాడారు. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కరిస్తూ, అక్కడ కూర్చున్నారు పెద్దలు, నాకంటే కూడా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ ధర్మం కోసం, దేశం కోసం వారి వంతు కార్యక్రమాలను కూడా ఎంతో నిర్వహిస్తూ అందరినీ కూడా ప్రేరేపిస్తూ వస్తున్న ఆ పెద్దలకి కూడా ఇక్కడ నుంచే నేను నమస్కారం తెలియచేసుకుంటూ, సీతా ద్రౌపదికి ప్రతీకలైనటువంటి మాతృమూర్తులు తమ జీవితాలను కుటుంబం కోసం త్యాగం చేస్తూ పిల్లలను బాగా చదివించుకుందాం, వాళ్ళని పెద్దవాళ్ళని చేద్దాం అనేటటువంటి ఒక సద్భావనతో తమ కుటుంబాలను త్యాగంతోనూ ప్రేమతోనూ నిర్వహిస్తూ వస్తున్నటువంటి మహిళామూర్తులందరికీ నా పాదాభివందనాలు. ఇకపోతే ఇక్కడే కూర్చున్నారు చిరంజీవులు, కొంతమంది స్కూల్ బస్సులో రావడం చూశాను. ఈ కార్యక్రమం పెట్టడం కారణం కేవలం విద్యార్థుల కోసమే. అందుకని ఇక్కడ కూర్చున్నటువంటి, ఇందాకే చెప్పారు కదా అమ్మమ్మ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని, నా మనవరాళ్ళందరికీ కూడా అమ్మమ్మ ప్రేమాశీస్సులు అందిస్తోంది. ఎందుకంటే ఈ కార్యక్రమం మీకోసమే కాబట్టి. చూడండి చిన్నారులు, ఇప్పుడు అక్కడ మొక్క పెద్ద చెట్టు ఉంది, వృక్షం. ఆ వృక్షానికి నీళ్లు పోస్తున్నావా మనం? పోస్తున్నావా? ఎవరికి నీళ్లు పోస్తాం మనం? మొక్కలకు నీళ్లు పోస్తాం. కారణం ఏమిటి? ఆ వృక్షం భూగర్భ జలాలను తన వేర్ల ద్వారా అందుకునే శక్తి దానికి వచ్చేసింది కాబట్టి దానికి ఇంకా నీళ్లు మనం పొయ్యనక్కర్లేదు. ఇప్పుడిప్పుడు ఎదుగుతూ వస్తున్న మొక్కలకు మాత్రమే మనం నీరు పోయాలి. అది బాగా ఎదగాలి అంటే దానికి ఎరువు వేయాలి, దాని చుట్టూ కలుపు మొక్కలను కూడా ఏరేయాలి, అవునా కదా? ఆ కలుపు మొక్కలను వేరేయాలి అంటే ఏం చేయాలి? ఎందుకు ఏరేస్తున్నాం కలుపు మొక్కలు? అసలైన చెట్టుకి ఆ సారం అందకుండా ఈ కలుపు మొక్కలు తినేస్తాయి కాబట్టి. అలాగే మిమ్మల్ని గురించి ఆలోచించడానికి గల కారణం, అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన అమ్మలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ జీవితంలో సగభాగం ముగిసిపోతుంది. ఇప్పుడు మీ జీవితానికి కావలసిన విషయాలే మీరు చాలా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇందాక చెప్పినట్టుగా కలుపు మొక్కలు మీ చుట్టూ చాలా చేరుతున్నాయి కాబట్టి. ఏమిటా కలుపు మొక్కలు? మీ చుట్టూ చేరుతున్న కలుపు మొక్కలు మీకు తెలుసు ఏమిటో అవి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేత్ గౌరీచ, ప్రభాతే కరదర్శనం అని చెప్పుకునేటువంటి ప్రార్థనని ఇవాళ కరాగ్రే వసతే ఫేస్బుక్, కరమధ్యే వాట్సాప్, కరమూలేత్ ఆండ్రాయిడ్ ఆర్ ఇన్స్టాగ్రామ్, ప్రభాతే ఫోన్ దర్శనం, సెల్ దర్శనం. ఆ సెల్ అంతా ఉండేదంతా సొల్లు మాత్రమే, ఏమీ లేదు దానిలో. సెల్ ఫోన్ లో ఉండేది ఓన్లీ సొల్లు మాత్రమే, సొల్లు కబుర్లు, పనికిరాని కబుర్లు. అవన్నీ కూడా మీ జీవితాన్ని భ్రష్టు పట్టించడానికి, దారి తప్పించడానికి, మన ధర్మం నుండి మన